పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా అద్భుతమైన పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుని ఆచరిస్తున్నప్పుడు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాల నివృత్తి కోసమే ఈనాటి సత్యదర్శనంలో ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీ సందేహాలు అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగవచ్చు మిత్రులారా. చక్కని సమాధానాలు మనకి ఇవ్వడానికి ధ్యాన విద్యార్థిగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి ధ్యాన యువతగా చదువులో అత్యున్నతంగా ఎదిగి ప్రస్తుతం పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సిఎఫ్ఓగా వారి బాధ్యతలను నెరవేరుస్తూ మరి డివిఎం ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్ ప్రారంభించి వారికి సంబంధించిన అద్భుతమైన కార్యక్రమాలు నిర్మాణం చేస్తున్నటువంటి ఆనంద్ బుద్ధా గారు మనతో పాటు ఉన్నారు. మీరు మీ ప్రశ్నలు అడగవచ్చు. వారితో మాట్లాడి మరిన్ని అద్భుతమైన విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్కారం ఆనంద్ బుద్ధా గారు. నమస్తే సార్. సో ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాల్లో మనందరికీ ఆధ్యాత్మికత అంటేనే పత్రిజీ విజ్డమ్, పత్రిజీ కాన్సెప్ట్స్. ఎంతోమంది మాస్టర్లను మనకు పరిచయం చేశారు. వారి పుస్తకం చదివితే ఎంతోమంది మాస్టర్లు కనబడతారు మనకి. అవును. సో మీరు పత్రిజీ విజ్డమ్ ఏ విషయాల నుండి మీరు బాగా నేర్చుకున్నారు, ఏది ప్రస్తుతం అందరికీ ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఈరోజు ఇలా ఇన్వైట్ చేసినందుకు ఈ ప్రోగ్రాంకి మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా పత్రి సార్, ఆయన గురించి మనం ఆ పేరు చెప్పినప్పుడు కానీ ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ లోపల వచ్చే ఆనందం చెప్పనలవి కాదు. మొట్టమొదట మనం జన్మ తీసుకున్నప్పుడు మన తల్లి మనకు ఆ ప్రేమ కావాల్సిన ఆ కేర్ అన్నీ తల్లి నుంచి లభిస్తాయి మనకు. తర్వాత తండ్రి నుంచి. ఈ ఆధ్యాత్మికతలో తల్లి తండ్రి రెండు పత్రిసారే ఇక్కడ. ఎస్. ఆయన ఆ బాలుడికి, ఆ పుట్టిన పిల్లాడికి తల్లి ప్రేమనిస్తే తండ్రి స్ట్రెంగ్త్ని ఇస్తాడు. అలాగే ఈ ఆధ్యాత్మికతలో కావలసినటువంటి ఆత్మ విజ్ఞానాన్ని ప్రేమతో, కేరింగ్తో, కావాల్సినంత స్ట్రెంగ్త్ని ఇస్తూ మనల్ని స్ట్రెంగ్తన్ చేసిన ఒక మహాశక్తి పత్రి సార్. మొట్టమొదట ఆయన పుస్తకాలను చదివే చాలా ఇన్స్పైర్ అయ్యింది. ఎంత ఇన్స్పైర్ అయ్యావో చెప్పనలేవు కాదు. ఆయన రాసిన 60 పుస్తకాలు, ఆ 60 కాన్సెప్ట్స్ మన జీవితానికి ఒక అద్భుతాన్ని మనకు పరిచయం చేస్తాయి. ఇప్పుడు మాట్లాడడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ పత్రి సార్ వాక్క్షేత్రం విన్నప్పుడు మాట్లాడడానికి కూడా ఒక శాస్త్రం ఉందా? ఫస్ట్ నేను ఆశ్చర్యపోయినా. అది మాట్లాడడం కూడా ఒక శాస్త్రమా అని తెలియదు, నిజంగా తెలియదు. పొద్దున్న లేస్తే మాట్లాడుతుంటాం, అది కామన్. ఇప్పుడు నిద్ర లేస్తే ఏం చేస్తాం? అమ్మ టీ ఇవ్వు, కాఫీ ఇవ్వు, భోజనం పెట్టు. పొద్దున్న లేస్తేనే మనం మాట్లాడడంతోనే స్టార్ట్ అవుతుంది మన జీవితం. రాత్రి నిద్రపోయే వరకు కంటిన్యూగా మాట్లాడుతూనే ఏదో ఒకటి. ఎప్పుడైతే ఈ వాక్క్షేత్రం బుక్ చదివానో నా నోరు స్టాప్ అయిపోయింది. అంతే, మాటలు లేవు. ఎందుకంటే అది ఒక పెద్ద శాస్త్రం. అది శాస్త్రం తెలియకుండా మాట్లాడద్దు. నోరు ఇప్పాలంటే ఈ నోరు ఎందుకు విప్పుతున్నావో ఫస్ట్ ఆలోచించని చెప్తారు సార్. అది ఈ ఆలోచించగానే ఇది ఇప్పుడు అవసరం లేదు, ఇది ఇప్పుడు అవసరం లేదు, ఏది ఆలోచించినా సరే ఇది ఇప్పుడు అవసరం లేదు. 90% మాట్లాడడం స్టాప్ అయింది. ఇంకా తప్పదు, ఇది మాట్లాడకపోతే నడవదు అన్నప్పుడే ఓపెన్ అవ్వడం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు రెడీగా ఉన్నారు. వారితో మాట్లాడి మనం కొనసాగిద్దాం. హలో అండి, నమస్కారం. నమస్కారం సార్. మీ పేరండి, ఎక్కడి నుంచి? నా పేరు శ్రీనివాస్ సార్, బుధరావుపేట, వరంగల్ డిస్ట్రిక్ట్. శ్రీనివాస్ గారు, అడగండి మీ సందేహం ఏంటో. ఆనంద్ బుద్ధ గారు వింటున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నేను గత ఒక 3 సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నా సార్. ఓకే.
అయితే ఒక 6 నెలల నుండి ధ్యానం కుదురుతలేదు, పక్క పోయింది. ఓకే. అయితే మళ్ళీ దాన్ని ఎట్లా తెచ్చుకోవాలనేది ఉన్నది సార్. అయితే ఒక చిన్న డౌట్ సార్, చాలా మంది ఈ ధ్యానంలోకి వెళ్ళిపోతుండ్రు, తర్వాత పక్క పోతుండ్రు. వాళ్ళ మీడియంగా ఇప్పుడు నాకు తెలుస్తుంది ఎందుకు పక్క పోతున్నాం అనేది తెలుస్తుంది, ధ్యానం చేయలేకపోతున్నాం. అన్ని తెలుస్తున్నాయి, ధ్యానం చేయాలని తెలుస్తున్నది, శాకాహారిగానే ఉన్నా అన్ని తెలుస్తున్నాయి, కానీ అది రావడం లేదు ఎందుకను మరి. సేమ్ మీకు వచ్చిన క్వశ్చనే నాకు వచ్చింది ఒకసారి. పత్రి సార్ని అడిగాను, ఇంత జ్ఞానం తెలిసి పక్కకి వెళ్ళిపోతున్నాం ఏంటి సార్ ధ్యాన మార్గంలో లేకుండా అని. ఆయన ఏం చెప్పారంటే, ఆనంద్ నువ్వు ఒక అడ్రస్కి వెళ్ళాలి, ఆ అడ్రస్ మిస్ అయిపోయావు, ఏం చేయాలని అడిగాడు సారు. ఏముంది సార్, కరెక్ట్ అడ్రస్ కనుక్కొని వెళ్ళాలి అని చెప్పారు. ఇది కూడా అంతే, పక్కకు పోయినప్పుడు మళ్ళీ రైట్ అడ్రస్కి రావాలి, కనుక్కోవాలి, ఎవరిని ఎక్కడ అడిగితే కరెక్ట్ తెలుస్తుందో అక్కడికి రావాలి. అట్లానే సెకండ్ పాయింట్ ఏంటంటే బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగాడు ఆయన. ఇది అందరికీ వర్తించే విషయం, ఎస్, ఆయనకు మాత్రమే కాదు. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్ మీరు. ధ్యానము కుదరడం లేదు, ఎవరైతే ఈ ప్రశ్న అడుగుతున్నారో తమను తాము అడగవలసిన ప్రశ్న ఏంటంటే, ధ్యాన శాస్త్రానికి సంబంధించిన విషయాలను నేను పూర్తిగా తెలుసుకున్నానా రైట్ అన్నది ఫస్ట్ పాయింట్. వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి 100%. ఇప్పుడు నాకు ధ్యానం కుదరడం లేదు అంటే దాని అర్థం ఏంటంటే, ధ్యానం అనేటువంటి ఆ శాస్త్రం గురించి నాకు 100% జ్ఞానం లేదు అని అర్థం. నాకు గనుక ధ్యానానికి సంబంధించిన పూర్తి జ్ఞానం నాకు ఉంటే, ఆ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానం నాకు పూర్తిగా ఉంటే, ధ్యానం కుదరదు అనే సమస్య లేదు. రైట్. కాబట్టి ఆ విజ్డమ్ని పెంచుకోవాలి. రైట్. తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. ఆల్వేస్ ఈ పాత్లో నడవడం చాలా కష్టం. ఎందుకంటే మొసళ్ళు ఉన్నటువంటి ఒక కొలనులో దిగడం లాంటిది ఇది. యా, ధ్యానంలో ఆధ్యాత్మికతలో ఉండడం అంటే అంత ఆషామాషయం కాదు. పత్రి సారు ధ్యానం చేయడం అంటే ఛాయ్ తాగినంత సులభం అని ఇట్లా ఒక కప్పు పట్టుకొని ఒక ఫోటో ఉంటుంది చెప్తారు. నిజంగా ఛాయ్ తాగినంత సులభమే. ఎప్పుడు? శాస్త్రాన్ని బాగా అర్థం చేసుకో, ఆ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేసినప్పుడు. రైట్. అధ్యయనం చేయకపోతే నీ ఆలోచనలు అనే మొసళ్ళు నిన్ను తునాతునకలు చేస్తుంటాయి. వావ్, ఆలోచనలనే ముసలు. వావ్, ఇది క్రొకడైల్స్. ఇంకొక వైపు ధ్యానం చేయడం పెద్ద సాహసం అని కూడా అంటారు. 100%. ఎందుకంటే ఈ భూమి మీద దేన్నైనా జయించవచ్చు కాక, అన్నింటికన్నా అత్యంత కష్టమైన పని ఏంటంటే మనల్ని మనం జయించడం, మన మనస్సుని మనము జయించడం, అధిగమించడం. యా. కాబట్టి చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు. ఇంకోటి, ఆల్వేస్ మనం ఈ పాత్లో అప్పుడప్పుడు డీవియేట్ అయిపోతుంటాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాయా. ఎవరు ఈ భూమి మీద 100% శక్తి వంచన లేకుండా పని చేస్తారో చెయ్యరో నాకు తెలియదు, కానీ మాయ అన్నది మాత్రం ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అది చాలా చక్కగా అద్భుతంగా పనిచేస్తుంటుంది. ఎప్పుడు ఉండేది మాయే. ఈ రాము సార్ ఎప్పుడు దొరుకుతాడా? రోజు సత్య దర్శనంలో రోజు జ్ఞానాన్ని ఇస్తున్నాడు, రోజు ధ్యానం చేస్తున్నాడు. ఒక్కసారైనా తప్పిస్తే బాగుండని శక్తి వంచన లేకుండా పనిచేస్తుంటుంది. మాయ ప్రయత్నిస్తూనే ఉంటది 100%. మన హయ్యర్ ఎనర్జీలో ఉండి చేసే పనులు ఇవన్నీ. ఎస్. ఈ పనులు చేయాలంటే మనం ఎప్పుడు హయ్యర్ ఎనర్జీలోనే ఉండాలి. లోయర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తే మాత్రం మాయలో కొట్టుకుపోతాం. తర్వాత కొంతమందిని చూస్తే అద్భుతంగా ధ్యానం చేస్తుంటారు, అద్భుతంగా ప్రచారం చేసి ఉంటారు, పిరమిడ్ కూడా కట్టేసి ఉంటారు పైన. ఈరోజు కొంతమందిని చూస్తే వాళ్ళ అడ్రస్ లేకోకుండా పోయింటారు. చాలా. ఏం జరిగింది ఈ లోపంటే మాయ కమ్ముతుంది. రైట్. కొంచెం జారినా సరే మాయ పట్టేసుకుంటుంది. ఇప్పుడు టైటానిక్ వెళ్తూ ఉంది, ఆ టైటానిక్కు, అంత పెద్ద టైటానిక్కు ఎంత హోల్ పడింది? చిన్నది ఎయిర్ లైన్. ఆ పెద్ద పడవతో పోలిస్తే దాన్ని ఎయిర్ లైన్ హోల్ చిన్నది, ఎయిర్ లైన్ హోల్ అంటాం. కానీ టైటానిక్ ఏమైంది? మునిగిపోయింది. ఇది కూడా అంతే. చిన్న చిన్న తేడా వస్తే చాలు స్పిరిచువాలిటీలో, నువ్వు ఎక్కడుంటావో నీకే తెలియదు. రైట్. అంటే ఇప్పుడు సార్కి ఏం చెప్పాలి? ధ్యాన శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసి పత్రి సార్ బుక్స్ చదివి మళ్ళీ ప్రయత్నించమంటారా?
ధ్యాన శాస్త్రం అనేటువంటి ఒక బుక్ ఉంది. అద్భుతంగా పత్రి సార్ ఎన్ని అద్భుతంగా చెప్పారో కాన్సెప్ట్స్. రైట్. ఆ పుస్తకం ఫస్ట్ చదవాలి. వండర్ఫుల్. తర్వాత పత్రి సార్ మిగతా పుస్తకాలు అన్నీ చదవాలి. రైట్. ధ్యానంలో కూర్చుంటే ధ్యానం కుదరదు అన్న సమస్య లేదు. రైట్. విన్నారు కదా సార్, వారు చెప్పినట్టు పత్రిజీ పుస్తకం ధ్యాన శాస్త్రం, ఆనాపానసతి ధ్యానం, ధ్యాన అనుభవాలు 3 పుస్తకాలు ముందు చదివి తర్వాత అన్ని పుస్తకాలు చదివి అప్పుడు ధ్యానం ప్రారంభించండి, మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుందని చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. రైట్, వండర్ఫుల్. ఇక ఆధ్యాత్మికత విషయంకి వచ్చాం. రైట్, పత్రిజీ చెప్పిన ఆధ్యాత్మికత ఇప్పుడు బేసిక్గా ధ్యానం గురించి, ధ్యాన శాస్త్రం గురించి టాపిక్ వచ్చింది. దీని పై లెవెల్ ఆధ్యాత్మికత అంటారు. వారు ఏం చెప్తారు పత్రిజీ విజ్డమ్ ద్వారా? సార్ ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఫస్ట్ తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఫస్ట్ ఫ్లోర్లో నేను ఆఫీస్లో ఉన్నాను. ఓకే, స్టూడియోలో ఉన్నాను దాంట్లో కూడా. అలానే మన జీవితంలో కూడా మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవడం ఇంపార్టెంట్. రైట్, ఫస్ట్ ఎక్కడున్నామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు అడ్రస్ తెలియకపోతే ఏం చేస్తాం? గూగుల్ తల్లిని ఓపెన్ చేస్తాం, ఆ అడ్రస్ చెప్పేస్తాం, లొకేషన్ పంపించేది. కానీ అది ఏం చేస్తుంది? నువ్వు కరెంట్ లొకేషన్ అడుగుతుంది ఫస్ట్ ఎక్కడున్నావో చెప్పు. ఎక్కడ ఉన్నావో తెలిస్తే ఎక్కడికి పోవాలో ఆ రస్తా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గూగుల్ మ్యాప్లో. అలానే స్పిరిచువాలిటీలో కూడా నువ్వు ఎక్కడున్నావో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఏ స్థాయిలో ఉన్నావు? నువ్వు శైశవ ఆత్మన, బాల్య ఆత్మన, యవ్వన ఆత్మన, ప్రౌఢ ఆత్మన, వృద్ధ ఆత్మన, ఏ ఆత్మవు, ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇది యోగ పరంపర అన్నటువంటి పత్రి సార్ జ్ఞానాన్ని విన్నప్పుడు ఇది నేను కనీసం ఒక 500 సార్లు వింటాను. అప్పట్లో ఆడియో క్యాసెట్లు ఉండేవి. అది ఎన్నిసార్లు విన్నా, అది వింటుంటే ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం అసలు. దాని ఆనందం వర్ణనాతీతం. సార్ ఎంత అద్భుతంగా చెప్పారో. స్టేజ్ ఏ, స్టేజ్ బి, స్టేజ్ సి, స్టేజ్ డి. శైశవ ఆత్మలు ఏ రకంగా ఉంటాయి, బాల్యంలో ఉండేటువంటి ఆత్మలు అంటే బాల్య స్థాయిలో ఉండేటువంటి ఆత్మలు ఏ లెవెల్లో ఉంటాయి, యవ్వన ఆత్మలు ఏ లెవెల్లో ఉంటాయి, ఇట్లా వాటి స్థాయిలు చెబుతూ ఒక్కొక్క ఆత్మ ఏ స్థాయిలో ఉందో సారు విడమర్చి చెప్పేవారు. ఇవి విన్నప్పుడు ఓహో నేను ఈ స్థాయిలో ఉన్నానా, నేను ఇంకా జర్నీ చేయాల్సింది ఎంతుందా ఫస్ట్ మనకు అర్థం అవుతుంది. మనం ఎక్కడున్నామో ఎక్కడికి వెళ్ళాలో అందరికీ తెలుసు. ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలన్నది అందరికీ తెలుసు, కానీ ఎక్కడున్నామని తెలుసుకుంటాం ఈ పుస్తకాల ద్వారా. తర్వాత పక్కన వాళ్ళు చెప్తా ఉంటారు నువ్వు ఎక్కడో ఉన్నావు, చాలా హయ్యెస్ట్లో ఉన్నావని. పక్కన వాళ్ళు చెప్పేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. నిజానికి నువ్వు ఎక్కడున్నావో నీకు మాత్రమే తెలుస్తుంది. అది ఎగ్జాక్ట్లీ. అంటే పత్రిజీ ముందు పోతే మనం బ్రహ్మర్షి లాగానే చూస్తారు సార్ కూడా. నేను నువ్వు బ్రహ్మర్షి అంటారు. అవును, పక్కకు వచ్చినప్పుడు కదా అసలు సీసలు మనం తెలిసేది. తర్వాత మన మేనిఫెస్టేషన్లో తెలిసిపోతుంది. రైట్, మనం చేసే కర్మయే మనము. మీరు ఏ కర్మ చేస్తున్నారో తెలిస్తే మీరు ఏ స్థాయిలో ఉన్నారో కూడా తెలుస్తుంది. వావ్, ఇట్స్ అన్ అల్టిమేట్ పాయింట్. ఆల్వేస్ ఇప్పుడు ఒక పిహెచ్డి లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎల్కేజీ స్థాయి పనులు ఎప్పుడు చెయ్యలేడు. పత్రి సారు ఎన్లైటన్ అయిన మరుక్షణం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసేసారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా పని చెయ్యలేదు ఆత్మ, అంతే. ఎందుకంటే అటువంటి పనులు చేసే స్థాయిలో లేదు ఆత్మకు అర్థమైపోయింది. ఆ బ్రహ్మర్షి స్థాయిలో ఉండే పనులను మాత్రమే చేయగలడు ఆయన. ఆ కింద స్థాయి పనులను చేయలేరు. నీకు ఒక 100 ఇప్పుడు పత్రిసారికి ఒక 100 కోట్లు ఇస్తాం, మీరు ధ్యాన ప్రచారం చేయకండి సార్ అంటే చేయకుండా ఉండగలడు ఆయన? ఇంపాసిబుల్. ఆయన ఎవరన్నా ఆపగలరా? ఇంపాసిబుల్. అది ఎవరి తరము కాదు. చివరి క్షణం వరకు కూడా ఆపలేకపోయాం ఎవరు. ఆయన యొక్క హెల్త్ ఎలా ఉన్నా సరే లేలాడాకి వెళ్ళొచ్చాడు లాస్ట్ క్షణంలో. అవును, అసలు బాగున్న వాళ్ళు పోయే మూర్చబడిపోతుంటారు అక్కడ ఆక్సిజన్ అందక. ఈయన ఆ స్థాయిలో వెళ్ళేసి వచ్చారు. అంటే ఆయన కమిట్మెంట్ అలాంటిది. అది ఒక సోల్ స్టేట్ సార్. అది ఇప్పుడు ఆ పని చేయకుండా ఆత్మ ఉండలేదంతే. అది ఆత్మ ఆ స్థాయిలో ఉన్నప్పుడు చేయగలుగుతుంది అంతే. ఇప్పుడు ఆ పనిని బట్టి మనకు అర్థమవుతుంది ఆ స్థాయి ఏ స్థాయి అని అర్థమైపోతుంది. వండర్ఫుల్. అలా ప్రాక్టికల్గా మనకు ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఆయన నోటితో చెప్పలేదు. ఆయన జ్ఞానాన్ని అన్నీ ఆయన యొక్క మేనిఫెస్టేషన్తోనే చూపించాడు ఆయన.
రైట్. తను చేసేవాడు, ఆయన ఎప్పుడు మాట్లాడేవాడు కాదు, ఆయన చేసేవాడు. ఆయన చేసే పనుల వల్లనే ఈరోజు ఇన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది పనిచేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్గా ఇంకా ఎక్కువగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. మరో కాలర్తో మాట్లాడి కొనసాగిస్తామంటారా? హలో అండి, నమస్కారం. నమస్తే సార్. నమస్తే మేడం గారు, మీ పేరండి, ఎక్కడి నుంచి? నా పేరు సుహాసిని సార్, ప్రొద్దుటూరు నుంచి. మేడం కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోరా, చిన్నగా వస్తుంది సౌండ్. ఓకే. సుహాసిని గారు ఎక్కడి నుంచి అన్నారు? ప్రొద్దుటూరు సార్. ప్రొద్దుటూరు నుండి. అడగండి మేడం, మీ ఏంటి సందేహం? సార్ 8 years నుంచి నేను ధ్యానం చేస్తున్నాను. మా బాబు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా ధ్యానం చేశాను సార్. పత్రిజీ సరే వాడికి పేరు పెట్టినాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ సొల్యూషన్ మీరు చెప్పేవన్నీ బాగా లోపలికి వెళ్తున్నాయి సార్. ఇప్పుడు ప్రతిదీ నేను రిసీవ్ చేసుకుంటున్నాను. దీనికి కూడా ఏమన్నా సొల్యూషన్ బాగా చెప్తారేమో, స్పిరిచువల్ సొల్యూషన్ అని కాల్ చేస్తున్నాను. దేనికండి మీ ప్రశ్న అడగండి. మా బాబుకు 4 years, కానీ వాడు ఇంకా మాట్లాడట్లేదు. మా కాన్షియస్ కి రావట్లేదు సార్. వాడికి ఇష్టం వచ్చిన వేలోనే ఉంటాడు, వాడికి ఇష్టం వచ్చిందే ఆడుకుంటాడు, ఇంకా పిల్లలలో కలవట్లేదు. ఓకే. సింగిల్ గా ఉండడానికి ఇష్టపడతాడు. రైట్. మీరు ఇప్పుడు బాబు లోపల ఉన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నా అన్నారు కదా మీరు? అవునవును సార్. సరే మేడం, విందాం మనం అనంత్ బుద్ధ గారి ద్వారా విందాం. ఎస్ మేడం, మంచి క్వశ్చన్ అడిగారు. మీ బాబు పేరేం పేరు మేడం? కట్ అయిందా? ఓకే, సత్యప్రకాష్. సత్యప్రకాష్. అవును. ఓకే, అంటే ఎందుకు కలవట్లేదు అనుకుంటున్నారు మీరు? అంటే నేను కడుపులో ఉన్నప్పుడు కరోనా టైంలో ఒక్కదాన్నే ఉండినాను సార్. ఎవరితో మా ఆయన కేర్ గా చూసుకోవాలని చెప్పి కొంచెం భయంగా పెట్టడం వల్ల నేను బయట ఎవరితో కలవలేదు సార్. మా అమ్మతో కూడా కలవనివ్వలేదు. ఓకే. అట్లా లోపల బేస్ పడిపోయిందేమో. ఇప్పుడు నేను దాన్ని ఎట్లా రిలీజ్ చేయాలా, నేను ఏదైనా చేయగలను అనేది నాకు ఎక్కువ. 100% మేడం, మీరు ఏం చేస్తారంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది మేడం. ఆ ప్రాసెస్ ఏంటంటే మీరు మెడిటేషన్లో కూర్చొని మీ ప్రెగ్నెన్సీ టైంలో ఆ గోత్రు అంతా కరోనా సమయంలో జరిగింది. ఆ టైంలో మీరు ఏవేవైతే గోత్రు అయ్యారో, అంటే మీరు ఏ ఏ అనుభవాలను మీరు ఎక్స్పీరియన్స్ చేశారో, ఒక భయాన్ని, కరోనా అన్నది వస్తే పిల్లాడికి ఏమవుతుందో అనేటువంటి ఎన్నో రకాల భయాలను మీరు అనుభవించి ఉంటారు కదా, వాటన్నింటినీ మెడిటేషన్లో కూర్చొని ఆ జరిగిన సిచ్యువేషన్స్ అన్నింటినీ మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ ఫియర్ మన లోపలే ఉంటుందన్నమాట. ఆ ఫియర్ని చాలా కాన్షియస్గా, ఈ ఫియర్ని ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవాలి, ఆ భయాన్ని అర్థం చేసుకోవాలి. దాని తర్వాత దాన్ని అవగాహన చేసుకోవాలి పూర్తిగా. ఆ సమయంలో అది అలా జరిగింది, ఇట్స్ ఓకే. బట్ ప్రస్తుతం చాలా అద్భుతంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, హాయిగా ఉన్నాం. ఇప్పుడు ఈ ఫియర్ని అంతటినీ నేను నా నుంచి పూర్తిగా కాంతి రూపంలో బయటికి రిలీజ్ చేస్తున్నాను. అది ఎప్పుడైతే మీరు ఈ ప్రాసెస్ని పూర్తిగా చేస్తారో, ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క భయం తాలూకా ఎనర్జీ అంతా రిలీజ్ అయిపోతుందో, బై డిఫాల్ట్ ఆ బాబులో కూడా చాలా తేడా గమనిస్తారు మేడం మీరు. ఇప్పుడు తల్లిలో ఎప్పుడైతే ఆ యొక్క మార్పు జరుగుతుందో, బిడ్డలో ఆటోమేటిక్గా మార్పు జరుగుతుంది. బిడ్డ లోపల ఉన్నప్పుడైనా బయట ఉన్నప్పుడైనా సరే, తల్లిలో జరిగేటువంటి మార్పు బిడ్డలో చాలా ఈజీగా, అద్భుతంగా మార్పు వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ని చేయండి మేడం. మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఎంఎల్ రాము గారిని కానీ నన్ను కానీ తర్వాత అయినా ఫోన్ చేయండి. మన ఆఫీస్కి, పిఎంసి ఆఫీస్కి అయినా ఫోన్ చేస్తే మేము మాట్లాడతాం మీతోటి, మీకు చక్కగా గైడ్ చేస్తాం. వండర్ఫుల్. చెప్తుంటేనే నాకు బాడీలో ప్రాసెస్ జరిగింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వండర్ఫుల్ అండి, సూపర్ సమాధానం. విన్నారు కదా మేడం, మీరు ఈ ప్రాసెస్ చేసి మీరు ఏమైనా మాట్లాడాలన్నా మీ అనుభవాలు కూడా మళ్ళీ పంచండి, ఓకేనా? సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు మీ నుంచే వెళ్ళాలి అది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. యాక్చువల్గా అల్టిమేట్ ప్రాసెస్ ఇచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు మేడం క్వశ్చన్ అడిగారు కదా, ఒకసారి సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వెళ్ళాను నేను. అక్కడ న్యూటన్ సార్కి ఒక ఆవిడ క్వశ్చన్ అడిగింది, సార్ నాకు పిల్లలంటే చాలా ఇష్టం. అందరు అనేవారు
నీకు గనక పిల్లలు పుడితే ఆ పిల్లల్ని నువ్వు ఎంత అద్భుతంగా చూసుకుంటావో అని అందరూ అనేవారంట ఆవిడ్ని. ఆవిడికి ఒక అమ్మాయి పుట్టిందంట. అమ్మాయి పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని తాకాలంటే కూడా ఇష్టం ఉండేది కాదంట ఈవిడికి. బయటికి ఎవరితో చెప్పుకోలేదు. ఓఫో. ఆ అమ్మాయిని చూస్తే కోపం వచ్చేదంట. దీనికి రూట్ కాజ్ ఏంటో ఈవిడికి తెలియదు. న్యూటన్ సార్ ఏం చేశారు, ఓకే మేడం ఇట్స్ ఓకే. న్యూటన్ సార్ గురించి మీకు తెలిసిందే కదా. మేడంని కూర్చోబెట్టి ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ట్రాన్స్లోకి పంపించేసి ట్రాన్స్లోకి పంపిస్తే ఆమె దానికి గల ఆ రూట్ కాజ్లోకి వెళ్ళింది. ఆ రూట్ కాజ్లో ఉండేటువంటి ఫియర్స్ని, ఆ రూట్ కాజ్లో ఉండేటువంటి రకరకాల ఆవిడ క్యారీ చేసిన ఎమోషన్స్ని అక్కడ క్లియర్ చేయగానే సరిగ్గా 1 మంత్లో ఈ తల్లి బిడ్డ ఇద్దరు చాలా అన్యోన్యమైపోయారు. వా. అంటే ఇదంతా ఎనర్జీ గేమ్ ఇది. మనం ఎటువంటి ఎమోషన్స్ని మనం కలిగి ఉంటున్నాము, ఎటువంటి ఎనర్జీని మనం క్యారీ చేస్తున్నాము అన్నది ఎప్పుడు కూడా పాయింట్ ఇక్కడ. రైట్. సో అన్నోన్ ఫియర్సే ప్రస్తుతానికి జరిగే వాటికి కారణం అనేది అర్థమవుతుంది. 100%. ప్రస్తుతం ఇప్పుడు ఏ వయస్సులో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా జరుగుతుంది అంటే తెలియకుండా లోపల బ్యాగేజ్ ఉంది, దాన్ని క్లియర్ చేసుకోవడం అనేది అద్భుతంగా చెప్పారు. 100%. మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్. హలో అండి, నమస్కారం. నమస్కారం మాస్టర్. రామ్ మాస్టర్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి సార్? మాస్టర్ చెప్పండి సార్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? నేను నాగర్ కర్నూలు నుంచి సత్యనారాయణ మాస్టర్. ఓ సత్యనారాయణ గారు, అడగండి సార్. నమస్కారం మాస్టర్. అది నా అనుభవాన్ని గురించి ఒక సంశయం అడుగుతా మాస్టర్. అడగండి. ఏం లేదు, ధ్యానానికి కూర్చున్నప్పుడు మనసు పది విధాల పోతుంటది. అటువంటి యొక్క సందర్భంలో మన బ్రహ్మర్షి పత్రి గారు ఏం చెప్పిందంటే, ఆంజనేయ స్వామి కూడా ధ్యానంలోనే కూర్చున్నాడు, నీవు ఏదైతే శంకరుడు దేవుడు అని అంటుండవు ఆయన కూడా ధ్యాన ముద్రలోనే ఉన్నాడు కదా, మరి వాళ్ళే దేవుళ్ళు అని మీరు కొలసడేటువంటి వాళ్ళు కూడా ధ్యానం ముద్రలోనే ఉన్నారు, మరి మీరు వాళ్ళే దేవుళ్ళు అని అట్లా పోవద్దు అని అన్నాడు. అయితే ఈ నా అనుభవం ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఆ ధ్యానంలో కూర్చున్నటువంటి యొక్క ఆ ఆకారం కానీ, శివుడు కూర్చొని ముద్రలో కూర్చున్నటువంటి ఆకారం కానీ తలుచుకున్నప్పుడు ఈ పరి విధాల పోయేటువంటి మనసు డైరెక్ట్ ఆ శివుని యొక్క ఆకారంలో నిలబడుతుంది. ఆంజనేయ స్వామి ఆకారంలో నిలబడుతుంది. మనసు అక్కడిక్కడ పోవడం లే, బాహ్యమైనటువంటి ప్రపంచిక విషయంలో పోవడం లే. ఇట్లా ఏమైనా సాధన చేయడం వల్ల ధ్యానానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఉండదా అని సంశయం. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారండి సత్యనారాయణ గారు? నేను చేయడం అయితే 3-4 సంవత్సరాల నుంచి, కానీ ఒక నియమంగా కూర్చోవడము 41 రోజులు చేయడము అట్లా అనేది అయితే చేయలేదు. మీరు చెప్తున్నారు కానీ అది వీలు పడలేదు. ఎందుకంటే కొద్దిగా ఈ సంసార దీంట్లో పడి వ్యవహారాలు కొద్దిగా ఉండి ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు చేసుకుంటున్నా అంతే. చేసుకుంటా, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మళ్ళా శ్వాస ధ్యాస పెట్టుకుంటా. ఓకే సత్యనారాయణ గారు, మీ ప్రశ్న విన్నారు. యాక్చువల్గా అయితే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రిజీ అందించిన ప్రకారంగా ఏ మంత్రము, యంత్రము, తంత్రము కానీ దేవుళ్ళు దేవత రూపాలు లేవు, అది మనస్తత్వం అని చెప్పారు. మరిన్ని అద్భుతమైన విషయాలు ఆనంద్ బుద్ధ గారి ద్వారా విందాం మనం. యాక్చువల్గా మనసులో ఏముండొద్దు, వాళ్ళ దేవుళ్ళని తలుసుకోవద్దు, కానీ వాళ్ళ రూపాలు పెట్టుకున్నప్పుడే మనసు బయటికి పోవట్లేదు, అలా కూడా చేయొచ్చా అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రైట్ విజ్డమ్. అందుకే రైట్ విజ్డమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సరి అయిన జ్ఞానం మనం తెలుసుకుంటే రిజల్ట్స్ ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని బై ప్రోడక్ట్స్ అవి. రైట్. కాబట్టి రైట్ విజ్డమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో పత్రిజీది ఏ విజ్డమ్ తీసుకోవాలంటారు దీనికి? సార్ చెప్పిన అడిగిన దానికి నిజానికి ధ్యానం అంటే ఏ రూపాన్ని కానీ మనం ఊహించుకోవడం కాదు అని క్లియర్గా చెప్పారు సార్. రైట్. నేను రూపాన్ని ఊహించుకుంటే మనసు స్థిరంగా ఉంది, అది ఒక స్థాయి, ఆ స్థాయిని అధిగమించాలి. రైట్. దాన్ని కూడా దాటాలి. ఆయన కుదరడం లేదు ఆయనకు ధ్యానం చేయడం, అప్పుడప్పుడు చేస్తున్నారు. ధ్యానం అంటే అప్పుడప్పుడు చేయడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్.
క్రమం తప్పకుండా చేయాలి. అసలు చేయడం అనేదే లేదు, నువ్వే ధ్యానం అయిపోవాలి. అది చేయడం కాదు, ఆ స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు సైకిల్ మనం తొక్కుతాం, ఎంతవరకు తొక్కుతాం? అది నేర్చుకోవడం వరకు మాత్రమే ప్రయత్నిస్తాం. రైట్. ప్రయత్నం అనే తర్వాత ఉండదు, అప్రయత్నంగా తొక్కేస్తాం, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ ఇట్ ఈజు. ప్రయత్నం అనేది ఎప్పటి వరకు ఉంటుంది? అది మనకు ప్రాక్టీస్ అయ్యే వరకే. నీ లోపల ఉన్న ఎనర్జీని నువ్వు టేస్ట్ చేసే వరకు మాత్రమే ఆ ప్రాక్టీస్ అవసరం. రైట్. వన్స్ నువ్వు టేస్ట్ చేసిన తర్వాత జస్ట్ కనెక్ట్ అయిపోతాం అంతే, కళ్ళు మూసుకుంటాం, కనెక్ట్ అయిపోతాం అంతే. రైట్. ఆ కనెక్ట్ కావట్లేదు అంటే మధ్యలో ఎక్కడ మనం స్ట్రక్అప్ అయిపోయినామని అర్థం. దాన్ని చెక్ చేసుకోవాలి, ఎక్కడ స్ట్రక్అప్ అయిపోయావు. రైట్. బిగినర్స్కి ఎప్పుడు కూడాను అట్లీస్ట్ 1 year, నాట్ 40 days, అట్లీస్ట్ 1 year మినిమం ప్రాక్టీస్ ఎప్పుడు అవసరం. రెగ్యులర్. కొంతమందికి కొన్ని ఆత్మలు ఉంటాయి, వాళ్ళకి ఏ ప్రాక్టీస్ అవసరం లేదు, డైరెక్ట్ కనెక్ట్ అయిపోతారు అంతే. గత జన్మలో అయిపోయి ఉండొచ్చు. సో మన ఆత్మ స్థాయిని బట్టి మన ధ్యాన స్థాయి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు వీరేం చేయాలంటారు? వీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ చదవాలి, పత్రి సార్ బుక్స్ చదవాలి, చదివి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు సాధన అన్నది చాలా ఇంపార్టెంట్. రైట్. ఎప్పటి వరకు? నీకు అది గురి కుదిరే వరకు. రైట్. ఒకసారి సైకిల్ తొక్కడం వచ్చిన తర్వాత ఇంకా అక్కర్లేదు. సైకిల్ ఎప్పుడు బ్రేక్ వేయాలో, ఎప్పుడు బ్రేక్ వేయకుండా తొక్కాలో, ఆ పెడల్ తొక్కడం వచ్చే వరకు మాత్రమే, తర్వాత అవసరం లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పటి వరకు మాత్రమే నేర్చుకుందురారా అంటారు అంతే. తర్వాతసారి నేర్చుకున్నాక నువ్వు నేర్చుకుందురారా అని ఎవరు అనరు. వెళ్దాం పదా అంటారు, బండిది వెళ్దాం అంటారు, సైకిల్ది వెళ్దాం అంటారు. అల్టిమేట్ ఆన్సర్ చెప్పారు. విన్నారు కదండి సత్యనారాయణ గారు. ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి, క్రమం తప్పకుండా చేసినప్పుడు మీరు దాన్ని కూడా దాటగలుగుతారు. ఓకే అండి. ఆనంద్ బుద్ధా గారి ద్వారా చక్కని సమాధానాలు వింటున్నాం. ఇంకా ఎవరైనా అడగాలనుకున్న వారు స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి అడగొచ్చు మిత్రులారా. ఓ కాలర్తో మాట్లాడి కొనసాగిద్దాం. Yes, sir. హలో అండి, నమస్కారం. నమస్తే. నమస్తే అండి. మేడం మీ ఫోన్ కొంచెం దగ్గర పెట్టుకోండి మేడం. ఓకే. మేడం మీ పేరు అండి, మీరు ఎక్కడి నుంచి? నా పేరు సత్య అండి, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. సత్య గారు, అడగండి మేడం. అదే ధ్యానం చేస్తే మనలో చేంజెస్ వస్తాయి కదండి. అవును కదా. అది అంటే మా వారు కూడా చేస్తారండి, అప్పటి నుంచో చేస్తున్నారు మెడిటేషన్. కానీ ఆయన ఎప్పుడు ఎలా ఉన్నారో నాకు అలాగే అనిపిస్తుంది. ఆయన కోపం కానీ భయం, మొహమాటం ఇలాంటి వాటిలో ఎలాంటి చేంజ్ కనిపించట్లేదు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, వారు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేసామండి, 8 years నుంచి చేస్తున్నాం. 8 years నుంచి. వారిలో మార్పు కనబడట్లేదు మీకు? అంటే వారిలో కావాలా మార్పు, మీలో కావాలా? క్లియర్గా అడగండి మరి వారిని. అంటే తను ఏది చెప్తే అదే రైట్ అంటారండి. సరే, మీకు వారిలో మార్పు కనబడట్లేదు, అది మీ ప్రశ్న. ఆనంద్ గారు. అమ్మ నమస్కారం తల్లి, మీ పేరు ఏం పేరు? సత్య అండి. సత్య. సత్య గారు. అమ్మ అయితే మార్పు మీ సార్లో కనిపించట్లేదు. అవునండి. ఓకే. మీరు ఎంతసేపు చేస్తారమ్మా ధ్యానం మీ సారు? మీరు 1 hour చేస్తామండి ఇద్దరు. 1 hour చేస్తారు. ఓకే. ప్రతిరోజు మినిమం ప్రతిరోజు వినండి మేడం గారు, వారు ఆన్సర్ చెప్తున్నారు. మీ మార్పు మీరు తొందరగా చూడాలంటే ప్రతిరోజు మినిమం ఒక 4 గంటలు ధ్యానం చేయండి అమ్మా. అట్ ది సేమ్ టైం ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంటో ఒక అవగాహన అన్నది ఎప్పుడు ఇంపార్టెంట్. ఎదుటివారిలో మనం మార్పును చూడాలి అంటే అసలు మార్పు అన్నది ఫస్ట్ మన నుంచి చూడడం మొదలు పెట్టాలి. అది ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నా సరే మనం ఆ చూసే స్థాయి లేనప్పుడు నిజానికి ఆ గొప్పతనం కనబడదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నిజంగా లేకపోతే కూడా దానికి తగ్గ సాధన అన్నది ఇంపార్టెంట్. ఆ సాధన అన్నది ఎంత ఇంపార్టెంటో అవగాహన అన్నది అంతకన్నా ఇంపార్టెంట్. రైట్. చాలామంది సాధన చేస్తారు, సాధన చేసిన కొంతమందిలో ఆ గుణాలు మారవు. ఎందుకంటే ఆ ఆత్మ ఏ స్థాయిలో ఉంది. ఇప్పుడు ఒక ప్రౌఢ స్థాయిలో ఉన్న ఆత్మ అనుకుందాం, వెంటనే చేంజెస్ ఎవరైనా చూడొచ్చు ఆ ఆత్మలో. అదే శైశవ ఆత్మ అనుకో, అంత తొందరగా మార్పులు రావు. అవును, టైం బాగా పడుతుంది. ఇట్ విల్ టేక్ టైం. రైట్. ఒకసారి
న్యూటన్ సార్ని పెళ్లి కాక మునుపు ఒక క్వశ్చన్ అడిగాను నేను. సార్, పత్రి సార్ని కూడా అడిగాను, పెళ్లి చేసుకునే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎదుటి వ్యక్తిలో ఏం చూడాలి? ఆస్తినా, డబ్బునా, వాళ్ళకున్న పేరునా, వాళ్ళకున్న ప్రతిష్టలనా, హోదానా? టోర్కొం సెరాడారియన్ గారు చెప్తారు కదా, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలని. దాన్ని చూడాలా, అందాన్ని చూడాలా, హైట్ని చూడాలా, క్వాలిఫికేషన్ చూడాలా, రంగుని చూడాలా, క్వాలిఫికేషన్ చూడాలా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలా, దేన్ని చూసి పెళ్లి చేసుకోవాలా అని క్వశ్చన్ అడిగాను. రైట్. ఇద్దరు ఒకటే ఆన్సర్ చెప్పారు. న్యూటన్ సార్ ఏ ఆన్సర్ అయితే చెప్పారు, పత్రి సార్ కూడా అదే ఆన్సర్ చెప్పారు. రైట్. క్వశ్చన్ ఏమో నేను అడగడానికి దాదాపు ఒక 5 నిమిషాలు పట్టింది, వాళ్ళ ఆన్సర్ ఏమో 10 సెకండ్సే. ఓకే. అమ్మాయిలో అయినా అబ్బాయిలో అయినా చూడవలసింది సాత్విక గుణం ఉందా లేదా అని చూడాలంట. సాత్విక గుణం మాత్రమే. ఓహో. ఎందుకు అని అడిగా నేను. ఎందుకంటే ఈ సాత్విక గుణంలో ఆత్మ ఉంది అంటే అది చాలా ఎదిగిన ఆత్మ అయితేనే అది సాత్విక గుణంలో ఉంటుంది, లేకపోతే తమో గుణంలో రజోగుణంలో ఉంటుంది ఆత్మ. ఈ సాత్విక గుణంలో ఉన్న ఆత్మ అది పరిణతి చెందడానికి పెద్ద టైం పట్టదు, తొందరగా డెవలప్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఎదిగిన ఆత్మ అది. రైట్. కాబట్టి ఆత్మ, వృద్ధాత్మ స్థాయి ఆత్మ. ఆ స్థాయిలో ఉన్న ఆత్మలు సాత్వికంగా ఉంటారు మనుషులు, ఆ వ్యక్తిత్వాలు. ఇప్పుడు తాడిపత్రుల కృష్ణమోహన్ గారిని చూస్తాం, శుద్ధ సాత్వికం, మామూలు సాత్వికం కాదు. అంటే ఆయన ఎదగడానికి పెద్ద టైం ఏం పట్టదు, అంతే. ఆయన ఎక్స్ప్రెస్ వే పోయినట్టు పోతుంటాడు ఆయన. పోతుంటారు. ఎందుకంటే ఎదిగిన ఆత్మ, వెంటనే అన్నీ అర్థమైపోతాయి. రైట్. కృష్ణమోహన్ గారికి చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, రైట్, ఆయనకి ఏదైనా డౌట్ వస్తే అడుగుతాడు, సరి చేసుకోవాల్సిన విషయాన్ని ఎవరు చెప్పినా క్షణాల్లో సరి చేసుకుంటాడు, వెంటనే మార్చుకుంటాడు. వేరే వాళ్ళకి చాలా టైం పడుతుంది. అవును. ఎందుకు అని నాకు ఒక క్వశ్చన్ వచ్చింది, అప్పుడు అర్థమైంది ఈ ఆత్మ ఎదిగిన ఆత్మ కాబట్టి వెంటనే మంచి విషయాన్ని తీసుకొని వెంటనే అమలు చేస్తారు. కొంతమందికి అది మంచిది అయినప్పటికీ వాళ్ళ జీవితం అంతా కూడా అమలు చేయలేరు, ఎందుకంటే ఆత్మ స్థాయి. రైట్, ఎగ్జాక్ట్లీ. మేడం గారికి ఇప్పుడు ఏం చెప్పాలి మనం అంటే, ఇప్పుడు మార్పు చూడట్లేదు అంటే కనుక ఫస్ట్ మార్పు అన్నది మన నుంచి స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, నిజంగానే మార్పు రాలేదు అనుకుందాం, దాని తగ్గ సాధన చేయట్లేదు, ఫస్ట్ పాయింట్. గంట సేపు ధ్యానం చేస్తే ఆ గంటలో మీరు ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉన్నారు అది ఎప్పుడు పాయింటే. రైట్. కాబట్టి వాళ్ళ ధ్యాన సాధన పెంచాలి. రైట్. వాళ్ళ ధ్యాన సాధన పెంచితే ఆటోమేటిక్గా మార్పులు వచ్చేస్తాయి. వండర్ఫుల్. మేడం గారు విన్నారు కదా, ఫస్ట్ మీలో మార్పుని గమనించడం, సాధన పెంచడం. సాధన లేనప్పుడు మనకు అవగాహన ఉండడు. సాధన ఎంత ఇంపార్టెంటో అవగాహన అంత ఇంపార్టెంట్ అని ఒక అద్భుతమైన విషయం చెప్పారు. కాబట్టి సాధన పెంచండి, అవగాహనతో ఉండండి, ముందు మీలో మార్పులను మీరు గమనిస్తూ ఉండండి. ఇదండి సంగతి. రైట్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ మేడం. వండర్ఫుల్. సో ఇందాక అమ్మాయి అబ్బాయిది సాత్విక గుణం గురించి అన్నారుగా, అవును, దాన్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు చాలామంది యువతకి ఇప్పుడు చాలామంది వెతుకుతూ ఉన్నారు. అవును. ఈవెన్ పిరమిడ్ మాస్టర్లు కొంతమంది అయితే వెతికితే కూడా అమ్మ ఇంకా పెళ్ళి వద్దేమో, మనం ఇలా ఉండాలేమో అని భయపడే వాళ్ళకు ఒక అద్భుతమైన విషయం మీరు ఓపెన్ చేశారు, దాన్ని కొనసాగించండి. ఎందుకంటే పెళ్లికి ముందు నా లోపల కూడా అనేక క్వశ్చన్స్. అంతే కదా, మరి తెలియదు కదా. ఇప్పుడు వెజిటేరియన్గా మెడిటేటర్గా మారిన తర్వాతనే పెద్ద ఛాలెంజెస్. అవును. ఇప్పుడు అటున్న వాళ్ళకి ఈజీగా దొరుకుతున్నారు. అవును. ఇటు వచ్చిన తర్వాతనే ఈవెన్ పిరమిడ్ హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం గగనం అవుతుంది అంటున్నారు. సో ఇప్పుడు చెప్పండి, సాత్విక గుణాన్ని చూడాలి. ఒకే ఒక క్వాలిటీ, ఎన్నో క్వాలిటీస్ లేవు. రైట్. సాత్విక గుణమా కాదా? మరి సాత్విక గుణాన్ని చూడడం ఎట్లా, అసలు అది అర్థం చేసుకోవడం ఎట్లా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సాత్వికమా కాదా? నేను సాత్వికం, నాకు తెలుసు. ఎట్లా చెప్తున్నారు? నేను ఎప్పుడు సాత్వికంగా ఉంటాను, అందరు మంచి కోరుకుంటా, నేను నొప్పించకుండా నొచ్చుకోకుండా ఉంటా. ఇది కనిపెట్టడం ఏమైనా కష్టమా? మామూలుగా సైకాలజీ కూడా అక్కర్లే, మరి కొద్దిసేపు మాట్లాడితే తెలిసిపోతుంది. కృష్ణమోహన్ గారు సాత్వికమా కదా? 100%, 100కి 100. మరి మీరు ఎట్లా కనుక్కున్నారు? మాట్లాడాం, సాంగత్యం. ఇది కూడా అంతే. ఒక్క కూర్చున్నాం, మాట్లాడాం, విన్నాం. ఇది కూడా అంతే. వావ్. మాట్లాడితే తెలిసిపోతుంది సాత్వికమా కాదా అని. రైట్. ఆ ఆత్మ ఏ స్థాయిలో ఉందో అర్థమైపోతుంది, నోరిప్పితే అర్థమైపోతుంది. అందుకే పత్రి సారు ఏదైనా ప్రశ్న అడుగు అంటాడు. రైట్. ఈ ప్రశ్న అడగడంలోనే వాడి మొత్తం ఆత్మ ఏ స్థాయిలో ఉందో స్టోరీ అంతా తెలిసిపోతుంది సార్కి. మడత పెట్టేస్తాడు ఆయన. మడత పెట్టేస్తారు. రైట్. సో ప్రశ్న అడగడంలోనే ఉందంతా.
ఒక ప్రశ్న అడగడంలోనే ఆత్మ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. రైట్. ఏ స్థాయి ఆత్మలో ఆ క్వశ్చనే అడుగుతారు. శరీర స్థాయిలో ఉన్న ఆత్మ ఈ శరీరానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతుంది. రైట్. మనస్సుకు సంబంధించిన స్థాయిలో ఉన్న ఆత్మ ఆ మనస్సుకు సంబంధించిన క్వశ్చన్లు అడుగుతుంది. ఆత్మకు సంబంధించిన ఆ స్థాయిలో ఉన్న ఆత్మ ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానం కోసమే క్వశ్చన్లు వేస్తుంది. ఆ క్వశ్చన్లోనే ఈ ఆత్మ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. 3 స్థాయిలే, ఎక్కువ స్థాయిలు ఏం లేవు. శరీరము, మనస్సు, ఆత్మ. అంతే. మనం ఎక్కడున్నాం, ఏం అడుగుతున్నాం, ఏం చదువుతున్నాం, ఏం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ యువత ఏమి లైక్ చేస్తున్నారో, ఏం షేర్ చేస్తున్నారో మనం చూస్తే తెలుసుకుంటే వాళ్ళు ఏంటో మనకు అర్థమైనట్టు. అంతే. ఆధ్యాత్మికతలో అంతే కదా. ఇప్పుడు ఒక యువతని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో పెద్ద ప్రశ్నలు లేవు. వాళ్ళ ఫేస్బుక్ అవి చూస్తే ఏం షేర్ చేస్తున్నారు, ఏం లైక్ చేస్తున్నారు, దాన్ని బట్టి వాళ్ళు అర్థమవుతున్నారు. 100%. సో ఇక్కడ మీరు అన్నట్టు ప్రశ్న అడిగే దాన్ని బట్టి వారి స్థాయిని వారికి అర్థమవుతుంది, వినే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నేను పూనం ఫస్ట్ టైం కలిసినప్పుడు పిరమిడ్ వ్యాలీలో రైట్. నేను హలో మేడం అని చెప్పాను. హలో సార్ అంది. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాను తెలుసా? వాట్ ఈజ్ యువర్ ప్యాషన్ అని అడిగాను. వావ్. ఆ అమ్మాయి నేను ఏది చేయగలిగితే అది ఈ సమాజానికి, ఈ భూలోకానికి ఎంతో కొంత మంచి చేయడమే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. అయిపోయా. డీల్ డన్. సాత్విక గుణం అర్థమైపోయింది. ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్ అయిపోయింది. అక్కడితో అయిపోయింది. రైట్. గో ఫర్ మ్యారేజ్. అవగాహన కుదిరింది. అంతే. ఓకే. సర్వీస్ చేయాలన్నటువంటి ఆలోచన ఏ ఆత్మకు ఉంటుంది? ఓన్లీ సాత్వికం దాటినోళ్ళు, నిజానికి శుద్ధ సాత్వికం ఉన్న వాళ్ళకే సేవ మీద ధ్యాస ఉంటుంది. అంతే. వేరే వాళ్ళ గురించి ఆలోచించడం అంత ఈజీ కాదుగా. అంతే. ఇప్పుడు మీరున్నారు, మీ సర్కిల్ ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో, మన సర్కిల్ ఎంతమంది ఉన్నారు, కానీ మనం ఎందుకు సేవ చేయాలనుకుంటాను? ఎందుకు ఈ ఉచిత సేవలు అనే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి కూడా, ట్రైనర్లు, కౌన్సిలర్లు. ఇప్పుడు మా పెద్దన్నయ్య ఉన్నాడు. సర్వీస్ సంగతి దేవుడి గరుక. మా పెద్దన్నయ్య ఉన్న జీవాలను చంపకపోతే చాలు. అది ఇప్పటికే ఆయన నాన్ వెజ్ తింటారు. ఆయన భయంకరంగా తింటాడు, మామూలు కూడా తినాడు. మరి ఒకటే ఇంట్లో ఒకటే తల్లికి పుట్టిన పిల్లలు మేము, ఒకటే రక్తం పంచుకున్నాం. మా రెండవ అన్నయ్య ఆల్వేస్ ఆయనకు ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఓకే. తన ఫ్యామిలీ కోసం ఏం చేయడానికి వెనకాడాడు. తర్వాత నాకన్నా ఒక తమ్ముడు ఉన్నాడు. మా తమ్ముడు ఎప్పుడు చాలా గొప్పగా సంపాదించాలి, వాడి ఆలోచన అంతా తన కుటుంబం తను సంపాదించాలి. సో దాని మీద ఉంటాడు. అదే కుటుంబంలో పుట్టిన నేను మాత్రం అందరికి ధ్యానం చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒకటే కుటుంబంలో పుట్టిన 4 స్థాయిల్లో ఉన్నాయి ఆత్మలు ఇవి. అది అన్ని రకాల ఆత్మలు ఒక కుటుంబంలోనే వస్తారు అనడానికి మీరే ఉదాహరణ. మా అక్క ఉంది. మా అక్కకి అసలు ఇంకా ఏమీ తెలీదు, ఒక అమాయకురాలు ఆవిడ. చూడు ఈ ఆత్మ స్థాయిలు ఎలా ఉంటాయో. ఒకటే కుటుంబంలోనే పుట్టాం. మా తల్లిదండ్రులు, మా తల్లి ఏమో ఆల్వేస్ జీసస్ జీసస్ అని ఆవిడంటది. మా ఫాదర్ ఏమో ఇప్పటికీ అల్లా అల్లా అని ఆయన అంటాడు. మీరేమో ఒకప్పుడేమో మనం జై ఆంజనేయ స్వామి, ఇప్పుడు అంతా మనమే అనేది అర్థమైంది. వండర్ఫుల్, వండర్ఫుల్. అంటే ఒక ఆత్మ ఎలాంటి కాంబినేషన్స్ని ఎన్నుకొని వస్తుంది, ఎలా చాయిస్ తీసుకుంటాం అనేది ఉదాహరణ. ఒక కాలర్తో మాట్లాడి మనం కొనసాగిద్దామా? హలో అండి, నమస్కారం. నమస్కారం అండి. హలో. రైట్. ఓకే. అంటే ఇక్కడ మీకు ఏం పాయింట్ చెప్తున్నానంటే, మనము ఏ పాఠాలనైతే ఇక్కడ నేర్చుకోవాలో దానికి తగిన పరిస్థితులను ఆత్మ ఎంచుకుంటుంది. రైట్. మొదట్లో దానికి అర్థం కాదు, ఎందుకంటే ఆ సాధన లేదు, ఆ ఫ్రీక్వెన్సీలో లేదు. సాధన ద్వారా అర్థమవుతాయి, అన్ని విషయాలు అర్థమవుతాయి, ఆ కనెక్షన్ వచ్చేస్తుంది. రైట్. ఒకసారి కనెక్షన్ రాగానే అంతవరకు నేను మా అమ్మ, మా నాన్న, మా అన్న, మా తమ్ముడు ఇలా ఉండే నేను నా 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 అనేది పోయి మా 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 అనేది పోయి మనము ఈ మా ఈ నా రెండు కలుస్తాయి. నా మాలు పోయి మనము అయిపోతాయి. మన అనేది వస్తుంది. అదే నా మాలు పోతాయి, నా మా పోతుంది, మన అనేది వస్తుంది. నామాలు పోతాయి. ధ్యానం చేస్తే నామాలు పోతాయి. ఈ పెట్టుకునే నామాలు కాదు, లోపల ఉన్న నామాలు. వండర్ఫుల్. ఈ నామాలే పెద్ద అడ్డంకి ఆధ్యాత్మిక ఉన్నతికి. అంతే. రైట్. సో ఓవరాల్గా మీరు పత్రిజీ విజ్డమ్ ద్వారా ధ్యానము యొక్క పుస్తకం చదవడం ఇంపార్టెంట్. మీరు ఆరోగ్యం గురించి నిన్న మాట్లాడారు. పత్రిజీ విజ్డమ్లో సంకల్ప శక్తి మీరు అన్నారు, మన పనులను బట్టి మనమని. సంకల్ప శక్తి గురించి చెప్తారు. అంటే సంకల్ప శక్తి ఆ విజ్డమ్ గురించి చెప్పండి. అది మీకు ఎలా
ఇంపాక్ట్ క్రియేట్ అయింది. మీరు ఏది అనుకుంటే అది ఇప్పుడు మూమెంట్ గురించి ఒక మాట చెప్తారు, నెక్స్ట్ డే నుంచి అది స్పీడప్ అయిపోతుంది. ఎలా? ఆనంద్ అంటేనే మేనిఫెస్టేషన్. ఇప్పుడు రిలయన్స్ అనే పదానికి అర్థం ఏంటి? నమ్మకం, అంబానీ అని అంటారు అందరూ. అవును. కానీ దాని అర్థం ఏంటి? నమ్మకం. నమ్మకం అన్నమాట. రిలయన్స్ అంటే దానికి అర్థం నమ్మకం అయితే రిలయన్స్ అంటే అంబానీ అంటారు అందరూ. అవును. ఎందుకని? అయిపోయినాయి. ఎందుకని? ఆయన మేనిఫెస్టేషన్ ఆ రేంజ్లో చేశాడు. ఎస్. అలానే ఆనంద్ అంటేనే మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటేనే ఆనందం. ఓకే. నాకు ఏదైనా చేయాలని ఇక్కడ డిసైడ్ అయిపోతే నా కళ్ళ ముందర అది మేనిఫెస్ట్ అయిపోయి ఉంటుంది అంతే. దానికి వేరే ఆల్టర్నేటివ్ ఉండదు అట్లా. రైట్. ఎందుకంటే సంకల్పం ఎంత ఇంపార్టెంటో ఆ సంకల్పం వెనకాల ఉన్న ఇంటెన్షన్ అంతకన్నా మోర్ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఏది కోరుకోను. నేను లోక కళ్యాణానికి సంబంధించిన విషయాలు నేను కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను ఏ పని మీద వచ్చానో నాకు తెలుసు. రైట్. ఆ పనులకే నా యొక్క శక్తిని వినియోగిస్తూ ఉంటాను నేను. రైట్. తర్వాత లోక కళ్యాణానికి సంబంధించిన ఏ పని చేసినా అది ఎవరు చేసినా తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రకృతికి అది అవసరం. ప్రకృతి మనతో చేయించుకుంటుంది. మీరు ఒక అల్టిమేట్ పాయింట్ చెప్పారు. చాలామంది కూడా మేము అనుకున్నది ఎందుకు జరగట్లేదు అంటే లోక కళ్యాణార్థం కోరుకున్నది తొందరగా జరుగుతుంది. అది లోక కళ్యాణార్థం ఉందా చూడాలి. అవును. ఒక జాబ్ కావాలి, పెళ్ళి కావాలి, మంచి అమ్మాయి కావాలి అనుకుంటున్నాం, అవి కూడా జరుగుతాయి. కానీ దాంట్లో ప్యూరిటీ ఎంత ఉంది? ఎస్. ఇప్పుడు నేను ఏదైనా కోరుకుంటే నాకు డౌట్ ఉండదు. నేను కోరుకుంటాను, దాన్ని మేనిఫెస్ట్ చేస్తాను అంతే. నో వికల్పాలు. టైటానిక్కు పడింది చిన్న హోలే, నీకు చిన్న వికల్పం వస్తే చాలు అది జరగదని. ఎంత పెద్ద ప్యూర్ ఇంటెన్షన్ సంకల్పమైనా అతలాకుతలం అవ్వాల్సిందే. అందుకే చెప్తున్నా, ఆనంద్ అంటేనే మేనిఫెస్టేషన్ అంటేనే ఆనంద్. నా బ్రెయిన్లో నేను ఒకటంటూ డిసైడ్ అయిపోతే అది మేనిఫెస్ట్ అయిపోయింది అని అర్థం అంతే. రైట్. ఎందుకంటే ఏమాత్రం వికల్పం నేను చేయను. రైట్. ఇప్పుడు సంకల్పం ఉంది, వికల్పాలు లేని సంకల్పాలు ఉన్నాయి, ఓకేనే. దానికి యాక్షన్ కూడా ఆ రేంజ్లోనే ఉండాలి కదా. యాక్షన్ అనేది ఇది బై డిఫాల్ట్ సెట్టింగ్ సార్ ఈ బాడీలో. అదే అంటున్నా. ఇప్పుడు చాలామంది మిస్ అయ్యేది అక్కడ. సంకల్పం ఉంది, ప్యూర్ సంకల్పం ఉంది, ఇంకా అయిపోయింది అని కూర్చుంటారు. మళ్ళీ ముందుకెళ్ళి ఆ ఎఫర్ట్ పెట్టాలి కదా. నేను చిన్నప్పటి నుంచి నాకు పనే దైవం. పని చేయడం అంటే నాకు ఇష్టం. ఇప్పుడు కొన్ని మన సెల్ ఫోన్లో బై డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. అట్లా నా శరీరంలోనే ఒక బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను పని చేయడం అనేది. పని చేయకుండా ఏది రాదు మన దగ్గరికి. అది అంటే నువ్వు పని చేసినా జరగవు చాలా విషయాలు. ఎందుకంటే దాంట్లో సంకల్ప శుద్ధి ఉండాలి. రైట్. నీ సంకల్పంలో శుద్ధి అనేది ఇంపార్టెంట్. లేకపోతే సిద్ధి జరగదు. ఇప్పుడు అదేదో యాడ్ వస్తుంది, మీ కోల్గేట్లో ఉప్పు ఉందా అని చెప్పేసి ఒక యాడ్ వస్తుంది. ఉప్పు ఉందా? అట్లానే మీ సంకల్పంలో శుద్ధి ఉందా అని ఆలోచించాలి. ఇది అల్టిమేట్. మీ సంకల్పంలో శుద్ధి ఉందా చూసుకోవాలి. కోలుగొట్లో ఉప్పు ఉంటేనే క్లీన్ అయినట్టు, సంకల్పంలో శుద్ధి ఉంటేనే సంకల్ప సిద్ధి జరుగుతుంది, సిద్ధిస్తుంది. ఏ దానికైనా వర్క్ చేయడం అన్నది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఒకప్పుడు ఎట్లుంటుందంటే మనం పనిచేసే విధానం కూడా ఫస్ట్ వర్క్ అంటే మనం చేస్తేనే అవుతుంది వర్క్. అది అధమ స్థాయి మనుషులు చేసే పని. రైట్. మధ్యమ స్థాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వర్క్ చేస్తారు, దాంతో ప్లానింగ్ చేస్తారు. మధ్యమ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు. ఈ హయ్యర్ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళు జస్ట్ ఒక థాట్ వస్తుంది అంతే. ఇప్పుడు పత్రిసారికి ఒక థాట్ వస్తుంది, సంకల్పం అంతే అనిపిస్తే చాలా. అదే అంటే అది మేనిఫెస్ట్ అయిపోయి వాళ్ళు నో వర్క్ స్టేట్లో అంత క్రియేషన్ చేస్తుంటారు. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, నో వర్క్, మూడు స్టేజ్లు. ఈ హార్డ్ వర్క్ ఆ నేచర్ అనేది అది కరెక్ట్ కాదా అంటే కరెక్టే, అది ఆ స్థాయిలో కరెక్టే. స్మార్ట్ వర్క్ కరెక్ట్ కాదా అంటే కరెక్టే, ఆ స్థాయిలో. నో వర్క్ అనేది అల్టిమేట్. ఈ రెండు దాటాలి. ఈరోజు ఒకప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసేవాడిని నేను. రైట్. మనందరం తర్వాత వర్క్ కాదు, స్మార్ట్ వర్క్కి వచ్చాను. రైట్. ఇప్పుడు నో వర్క్ స్టేట్కి వచ్చాను. ఉంటాం, వర్క్ చేస్తాం, కానీ ఏం చేసినట్టు అనిపించదు. 1 అవర్ నుంచి మాట్లాడుతున్నాం, ఏం చేసాం మనం? అట్లా నో వర్క్ స్టేట్ అనమాట. అలా జరిగిపోతుంది. తర్వాత మనం అర్థం చేసుకుంటాం, ఇది నా చేత జరిపించబడుతోంది. ఎస్. ప్రకృతికి ఏది అవసరమో
అది మనతో జరిపించుకుంటుంది సార్. దట్ ఈస్ ద బ్యూటీ. ఈ నేచర్కు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రకృతికి ఈ పిఎంసి అవసరం అనుకో, దీన్ని ఉంచుకుంటుంది ప్రకృతి. అంతే. ఈ ప్రకృతికి ఈ పిఎంసి అవసరం లేదనుకో, దీన్ని సమాప్తం చేసేస్తుంది. రైట్. ప్రకృతి ఇష్టం ప్రకృతికి తెలుసు, అంతే. కానీ మనం ప్రకృతికి అనుగుణంగా ఉంటే చాలు. ఉన్నామా లేదని మనం చెక్ చేసుకోవాలి అంతే. అట్లా దట్స్ ఇట్ అల్టిమేట్. అట్ ది సేమ్ టైం ఎప్పుడు ట్రూత్తో ఉండడం ఇంపార్టెంట్. మన దగ్గర ట్రూత్ లేదు అంటే కనుక మన వినాశనం ఆ క్షణమే స్టార్ట్ అయిందని అర్థం. అందుకే సత్యమేవ జయతే అంటారుగా. ఎస్ సార్. అసత్యమేవ జయతే అని ఎప్పుడు వినలేదు కనలేదు. కాబట్టి మనం ఇవన్నీ ఇంత కేర్ తీసుకోవాలి. అది ఒక పని చేయాలి అంటే ఒక సంకల్పము శుద్ధ సంకల్పం ఉంటే సరిపోదు, దాని సత్యముతో ప్రయాణం జరుగుతుందా చూసుకుంటే ఆ సంకల్పం వికల్పాలు లేకుండా సిద్ధిస్తుంది అని అద్భుతంగా చెప్పారు మీరు. ఏదైనా మేనిఫెస్ట్ అవ్వట్లేదంటే అర్థం ఏంటంటే ఏదో దాంట్లో ప్రాబ్లం ఉందని అర్థం. రైట్. ఏం ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేయాలి, క్లియర్ చేయాలి. అది ఇంటెన్షన్లో ఉండొచ్చు, లేదా ఎఫర్ట్ పెట్టడంలో ఉండొచ్చు, ఎక్కడైనా. ఈ ప్రకృతికి అవసరం లేకపోయి ఉండొచ్చు, లేదంటే దాంట్లో ట్రూత్ లోపించి ఉండొచ్చు, లేకపోతే ఈ కోల్గేట్ లో ఉప్పు ఉందా లేదా అన్నట్లు నీ సంకల్పంలో శుద్ధి ఉందా లేదా అని చెక్ చేసుకోకపోయి ఉండొచ్చు. ఇది అల్టిమేట్ విషయం. మీరు చెప్తుంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది, మనం ఈ వీడియోతో క్లోజ్ చేసుకుందాం. మనము పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, తోషిబాలో రెగ్యులర్ కంపెనీలో ప్రోగ్రామ్ చేయాలి, మనం బాగా రెవెన్యూ వస్తుంది, మనం ప్రచారం ఎక్కువ చేయొచ్చని. చిన్న చిన్న వాటికి టకటక వెళ్తున్నాం కానీ అది ఎన్నిసార్లు వెళ్ళినా మనం ఇచ్చేసి వచ్చినా కానీ వెళ్ళలేకపోయాం. ఇప్పుడు అర్థమైంది మనకు ప్రకృతికి మనం వెళ్ళడం అక్కర్లేదు, అక్కడ మిగతా వాటితోనే వర్క్ జరిగిపోతుంది. సో అల్టిమేట్ విషయాలు ఇవాళ. అల్టిమేట్ ఏంటంటే మీ కోల్గేట్లో ఉప్పు ఉందా అని ఎవరో అడిగినట్టు నా సంకల్పంలో శుద్ధి ఉందా అని ప్రశ్నించుకోవాలి. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, నో వర్క్. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ బుద్ధ గారు. థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి సత్యదర్శనంలోని ఆధ్యాత్మిక సందేహాలు సమాధానాలు. ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మిత్రులారా. మనం సంకల్ప శుద్ధి ఉంటేనే సిద్ధి. పత్రిజీ విజ్డమ్లో ఉన్న 60 పుస్తకాలు ప్రతి ఒక్కరూ చదవాలని వేడుకుంటూ పిఎంసి ట్రస్ట్కి మనందరం సహాయ సహకారాలు అందిద్దాం. ఇంత గొప్ప కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి మనందరం అండదండలుగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.